తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. ఇతర వ్యాపకాలు కొన్ని పక్కన పెట్టి మీ గోల్స్‌ని రీచ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ పై అధికారుల వల్ల మీకు చీవాట్లు కలగడము, కొంతమంది ఉద్యోగాలు మానేయడము, కొంతమంది ఉద్యోగంలోంచి తీసివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అది విస్తరణకు కావచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికైనా కావచ్చు, పెట్టుబడులకైనా కావచ్చు. కానీ ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు దిగుబడి మెరుగుపడుతుంది. ఆరోగ్యం చూస్తే మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్ట్స్ మీకు దక్కుతాయి. దీంతో పాటుగా రాజకీయంలో ఉండే వారికి ప్రజాదరణ పెరిగి కీలకమైన పదవులను చేపట్టే అవకాశం గోచరిస్తోంది. సినీ, టీవీ నటీనట వర్గం వారికి గుర్తింపు పెరుగుతుంది. పారితోషికము పెరిగే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు విజయం సాధిస్తారు. హస్తకళలకు లాభాలు పెరుగుతాయి. నాణ్యత విలువలను పాటించండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలకు ఇది సరైన సమయము. కాంట్రాక్ట్ అంటే టెండర్లు వేసుకోవాలన్నా, కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే చదువులో శ్రద్ధ పెంచాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు అంటే మీరు ఈ రోజు వరకు ఎట్లాగైతే వ్యవహారం చేస్తున్నారో ఈ రోజు కూడా అదే వ్యవహారాన్ని పాటిస్తూ వెళ్ళండి. కొత్తగా ఏది ఈ రోజు ప్రయత్నాలు చేయకండి. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ ఏది ఈ రోజు కొత్తగా చేయకండి. ఈ రోజు స్తబ్దుగా ఊరుకోండి. తర్వాత వ్యవసాయదారులకు అనుకున్న ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. భయపడే ప్రయత్నం చేయకండి. అది పెద్దగా ఏమీ చెప్పుకోదగినటువంటి అనారోగ్య సమస్యలు కాదు. చిన్నగా జలుబు, దగ్గు ఇటువంటివే కాబట్టి అవి ఇంకా మీకు గతం నుంచి వేధిస్తూ ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో ఇలా ఆలవకగా రావడం కానీ, లేదా పొల్యూషన్ వల్ల కానీ వచ్చిన చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే అపోహలు తొలగిపోతాయి. అన్యోన్యంగా ఉండబోతున్నారు. ఐటీ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఐటీ రంగాన్ని వదిలి వెళ్ళి వేరే రంగంలోకి చేరే ప్రయత్నం చేస్తారు. దానిలో కూడా సక్సెస్ సాధిస్తారు. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి గుర్తింపు పెరగడంతో పాటుగా మీ పారితోషికం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త పాత్రలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు కృషి ఫలిస్తుంది. హస్తకళల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. నాణ్యత విలువలు తప్పనిసరిగా పాటించుకోండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు చేసుకోవాలన్నా, టెండర్లు వేసుకోవాలన్నా, ఏది మీరు తలుచుకున్నా ఈ రోజు మంచి రోజు కాబట్టి, మీకు అనుకూలమైన రోజు కాబట్టి ఈ రోజు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసి అందులో ఒకటి మీరు తీసుకుని మిగతా 4 అక్కడ ఎవరికైనా పంచిపెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకోవాలి. కొత్త కాలేజీల్లోకి వెళ్ళాలన్నా, కొత్త కోర్సులు ఏమైనా నేర్చుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉంటుంది తప్ప ఎటువంటి కొత్తగా ఈ రోజైతే కనిపించటం లేదు. వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మాత్రం ఈ రోజు పనికిరాదు. ఆ ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కొంతమంది రైతులు నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. అది వాతావరణం వల్ల కావచ్చు, నీటి వల్ల కావచ్చు, లేదా అంటే కనుక మీ యొక్క తీసుకున్న విత్తనాలు కానీ, లేదా ఎరువులు కానీ, క్రిమికీటకాదుల వల్ల కానీ ఏ రకంగానైనా సరే మీకు కొంత నష్టం కలిగే అవకాశం కొంతమంది రైతులకి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. టెన్షన్స్ పెరుగుతాయి. తర్వాత ప్రెషర్ కూడా ఎక్కువయ్యి బీపీ రైజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి. కుటుంబంలో సత్సంబంధాలు పెరిగి అపోహలు తొలగి కొత్త బాధ్యతలను తీసుకునే అవకాశము ఈ రోజు కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఐటీలోని చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేదు. సజావుగానే ఉంటుంది. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా
తీసుకోవాలి. మీరు తీసుకున్న ఈ జాగ్రత్తలు లేదా మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు ఉత్తరోత్తర మీకు ఆహ్, అంటే అపకీర్తి రావడం కానీ, లేదా పదవులు పోయే ఛాన్స్ గానీ రాకుండా ఉండేందుకు ఈరోజు జాగ్రత్త పడండి. కళలు, సినీ రంగం వాళ్ళకి మంచి అవకాశాలొస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. క్రీడాకారులు విజయం సాధిస్తారు. హస్తకళల వాళ్ళకి ఆదాయము సోసోగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంతగా ఈరోజు ఏమీ ఉండదు. అయినప్పటికీ నాణ్యతా విలువలు పాటించండి. కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి. అక్కడ మీ యథాశక్తి దానమో, గుళ్ళో సేవో ఏదో ఒకటి చేసినట్టయితే కనుక గురు సంబంధిత అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.